ఏమండి రెండో విషయం మనం చూస్తున్నాం చూడండి. రెండో సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. ఇక్కడ ఏమంటున్నాడంటే తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు నన్ను వెంబడించాలంటే నీ జీవితాన్ని సరిదిద్దుకో అని చెప్తున్నాడు. నువ్వు నన్ను వెంబడించాలంటే నీవు పరీక్షించుకో. నువ్వు నన్ను వెంబడించాలి అంటే నేను నీతో ఉండాలి అంటే నీవు ఒక్కసారి నీ జీవితం ఏంటో, నీ జీవితం ఏ పాటిదో ఒకసారి చూసుకో. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు వెంబడిస్తున్నప్పుడు దేవుడు వారి గురించి కూడా ఒక చక్కటి మాట చెబుతున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2 నుంచి మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం నుండి, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందవో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను గమనించండి మాట గమనించండి మాట నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములను నీ దేవుడైన యెహోవా నీవు నడిచిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకున్నాము. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎనగని మన్నాతో నిన్ను పోషించి ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒక్కడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఈ సందర్భంలో మనకి ఏం కనబడుతుందంటే నిన్ను అణచాలి అంటే, ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకి గర్వం ఉంది, ఇశ్రాయేలు ప్రజలకి అహంకారం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు గర్వంతో ఊగిపోతున్నారు అన్నమాట. ఇంకా నాయంతటి వాడు లేదు కదా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలలో అహంకారం అనేది ఒక చోటు చేసుకునేది కనుక ప్రభు చెప్తున్నాడు, నిన్ను అనుచు నిమిత్తము ఈ 40 సంవత్సరాలు నేను అరణ్యములో తిప్పుతున్నాను. నీకు ఆకలి ఎలాంటిదో నీకు తెలియాలి, నీకు బాధ ఏంటో నీకు తెలియాలి. ఆ సమయంలో కూడా నీ బట్టలు మాసిపోకుండా, నీ కాళ్ళు వాయకుండగా నేను నడిపిస్తున్నాను కదా, నీకు అర్థం కావాలి నేనేంటో. పిల్లలకి గమనించండి, దేవుడు కొన్నిసార్లు మన గర్వాన్ని అందించడానికి కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొన్ని సన్నివేశాలు మనకు తీసుకొస్తుంటాడు. చాలామంది గర్విస్తుంటారు. డబ్బు విషయంలో గర్వము, ఆస్తి విషయంలో గర్వము, పాట పాడిన గర్వము, వాక్యం చెప్పిన గర్వము. మానవుడు గర్వముతో నిండి ఉన్నాడు కనుక ఈ మానవుని ఆనుచడానికి దేవుడు కొన్ని సన్నివేశాలని తీసుకొస్తుంటాడు. ప్రేమైన దేవుని వర్లారా, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఒకసారి మీరు చూడగలిగితే యాకోబు పత్రిక చూడండి. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. చాలామందికి తగ్గింపు అంటే ఇష్టం ఉండదు, హెచ్చింపు అంటే ఇష్టం ఉంటుంది. ఎవరు పొగలేదనుకోండి తన మాటలు తానే పొగడుకుంటుంటాడు అనమాట. నన్ను ఎవరు మెచ్చుకోలేదనుకోండి, ఇంకా మెచ్చుకోలేరు కాబట్టి ఇంకా నేనే మైక్ తీసుకొని తన గురించి తను మాట్లాడుకుంటుంటారు. నేను అలా, నేను ఇలా, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నేనంటే తెలదా, నేనంటే అలా కదా, నేనంటే ఇలా కదా అని చెప్పి
ఎవరు పొగడకపోతే తానే పొగడుకుంటుంటాడు. ఒక ఆయన ఏమంటే ప్రోగ్రామ్ ఉంది, మీటింగ్ ఉంది, మీటింగ్లో అంతా నడిపిస్తున్నాడు, అందరికి దండలు వేస్తున్నాడు, ఈయనకి దండలు వేయలేదు. అందరు దండలో పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు అడగదామా సిగ్గుపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? మరి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి 200 రూపాయలు ఇచ్చి ఒక దండ తెప్పించుకొని తన స్నేహితులతో మైక్ ఇచ్చి చెప్పించి మరి దండ తెప్పించుకున్నాడు అన్నమాట. ఇది ఎలా ఉంది చూడండి. అందరికీ దండలు పడినాయి, అందరికీ ఏమంటే చప్పట్లు పడినాయి, అందరికీ శాలువలు పడినాయి, ఈయనకి మాత్రం ఏమి లేదు. ఇప్పుడు ఎలా చేయాలి మరి? అందరూ దండలు వేసుకొని కూర్చుంటే నాకు దండ లేదు కదా. చూసారా ప్రియులారా? ప్రభు ఏమంటున్నాడంటే మీరు ప్రభు దృష్టికి మీకు మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆయన ఎవరికి కృప చూపుతాడు అంటే అహంకారులకు కృప చూపిడు, దీనులకే కృప చూపుతాడు. అహంకారులకు, పలకబడి ఉన్న వారికి, డబ్బు ఉన్న వారికి, గర్వముతో ఊగిపోతున్న వారికి దేవుడు కృప చూపించడు, తగ్గింపుతో కలిగిన వారికి కృప చూపుతాడు. ప్రేమైన దేవుని వర్లరా, ఆ కృప చూపుతున్నది ఎవరంటే మనలను వెంబడిస్తున్న ఆ బండైన క్రీస్తు. కాబట్టి ఏమండి, క్రీస్తు ఎందుకు వెంబడిస్తున్నామంటే ఆయన 2 విషయాలు నేర్పుతున్నాడు. ఒకటి సావాసం గురించి నేర్పుతున్నాడు, రెండోది తగ్గింపు గురించి నేర్పుతున్నాడు. బైబిల్ చెప్తుంది ఒక మాట, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోకమునపు చెప్పండి అహంకారమైన మనసు నడుచును. నువ్వు అహంకరిస్తున్నావంటే నువ్వు పడిపోవడానికి, అయితే నువ్వు తగ్గింపు కలిగి ఉన్నావంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి నువ్వు తగ్గింపు కలిగి ఉన్నావని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, దయచేసి ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని మనము ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను వెంబడించిన ఆ క్రీస్తు ఏమండి ఈ పొద్దుడికి ఏమండి ఆ చిన్న ప్రాంతమైన ఆ ఇశ్రాయేలు దేశానికి ఆయన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇప్పటికీ వాళ్ళకి ఏమండి ఎన్నో దాడులు వస్తున్నా, ఎన్నో ఇబ్బందులు వస్తున్నా వాళ్ళు ఎదుర్కొంటూ ముందు కొనసాగుతున్నారు. ఈరోజు వారిని వెంబడించిన ఆ బండ క్రీస్తే మనల్ని కూడా వెంబడిస్తున్నాడు, మన తోడుగా ఉన్నాడు. మనకు తోడు నీడుగా ఉన్న ఆ బండ క్రీస్తుని మనం అణిగి ఎప్పుడైతే ఉంటామో, ఏమంటే లోకస్తులతో కాక దేవునితో ఎప్పుడైతే మనం సావాసం కలిగి ఉంటామో దేవుని దృష్టికి ఉన్నతులుగా ఉంటాం, దేవుని కృపకు పాత్రలు అవుతాం. అలా ఉంటేనే ప్రియులారా ఏమండి మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.